తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుట కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ యొక్క పద్యము నరసింహ శతకములోనిది. శేషప్ప కవి వ్రాశాడు. దీని యొక్క అర్థం: పుడుతూనే ఎవ్వరు కూడా ధనం వెంట తీసుకురారు. అలాగే శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పటి వరకు మనం అనుభవించిన భోగభాగ్యాలు, పదవులు ఏవి కూడా వెంట వెళ్ళవు. ఎంత సంపాదించినా మనిషి అన్నపానాలే భుజిస్తాడు, కానీ తను సంపాదించిన వెండి బంగారాలను ఆహారంగా తినడు. నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించాను అన్న అతిశయమే కానీ సంపాదించినదంతా ఎప్పుడూ అనుభవించలేరు. జీవితకాలం అంతా కష్టపడి సంపాదించిన సొమ్ము దాన ధర్మాల ప్రసక్తే లేకుండా, ఇతరులకి తెలియకుండా అక్కడ దాచి ఇక్కడ దాచి చివరికి ఏ దొంగలకు అప్పచెప్తారనమాట. అది ఎలా ఉంటుంది అంటే, తేనెటీగ పువ్వు దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది, కానీ ఆ తేనెని తానెప్పుడు కూడా అనుభవించదు. తెలివైన మనిషి ఆ తేనె తుట్టెను కాల్చి ఈగలను చంపి అందులో తేనెటీగ దాచినటువంటి కష్టాన్ని, తేనెను తాను అనుభవించినట్టే మనిషి జీవితకాల సంపాదనని ఎవరో వచ్చి దోచుకెళ్తారు అని కవి యొక్క భావన.